ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడ చూడండి, క్రియేట్ వెల్త్ త్రూ వెల్త్ ప్యాక్స్. సో ఇక్కడ వెల్త్ ప్యాక్, వెల్త్ అంటే సంపద, వెల్త్ అంటే సంపద. సంపద సృష్టించడానికి మనకి కొన్ని ప్యాక్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటి? సంపదను సృష్టించే ప్యాక్సే, వేరే ఏం లేవు. అర్థమవుతుందా? సో సింపుల్ గా చెప్పాలంటే సంపద అంటే తరగంది. ఇక్కడ కూడా మనం చేసుకోవాలే గాని, ఒక సింపుల్ ఒక 21 సంవత్సరాల ఒక గోల్డ్ డైరెక్టర్ చెక్ ₹1,00,000. అర్థమవుతుందా? ఒక గోల్డ్ డైరెక్టర్ చెక్ ₹1,00,000. అటువంటి సంపదను సృష్టించవచ్చు మన వెల్త్ ప్యాక్స్ ద్వారా. సో వెల్త్ ప్యాక్ లో మనకేముంటాయి? చాలా మందికి వెల్త్ ప్యాక్ వెల్త్ ప్యాక్ వెల్త్ ప్యాక్ అంటున్నారు. అసలు వెల్త్ ప్యాక్స్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి? ఇది కదా మెయిన్ గా చాలా మంది నన్ను కూడా అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. వెల్త్ ప్యాక్స్ అంటారు సార్, ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి దాంట్లో అనేది అడుగుతారు. రైట్? ఎస్. మరి చూడండి, ఇక్కడ వెల్త్ ప్యాక్ 1, 2 ప్యాక్లు ఉంటాయి ఇక్కడ. మనకి వెల్త్ ప్యాక్ 1 ఉంటుంది, వెల్త్ ప్యాక్ 2 ఉంటుంది. దాని కోడ్ ఇది, ఇక్కడ చూడండి. సో విడివిడిగా తీసుకోవడానికి ఉండదు. ఆ కోడ్ నెంబర్ చెప్తే ఆటోమేటిక్ ఈ ప్రొడక్ట్ సెలెక్ట్ అయిపోతాయి. కోడ్ వెల్త్ ప్యాక్ 1 కోడ్ అది, వెల్త్ ప్యాక్ 2 కోడ్ వస్తుంది. సో సింపుల్ గా మీరు చెప్పాల్సింది ఏంటంటే వెల్త్ ప్యాక్ 1 బిల్ చేయండి, లేదా వెల్త్ ప్యాక్ 2 బిల్ చేయండి అని చెప్పాలా. అర్థమవుతుందా? రైట్. ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. వెల్త్ ప్యాక్ 1 లో ఏమేమి ఉన్నాయి తెలుసా? వీటి పేర్లు తెలుసా? తెలుసా? అందరికి తెలిసినే, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. రైట్? కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. దీంట్లో మేజర్ గా చూసుకున్నట్లయితే, రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే మేజర్ గా మనకి ఇవన్నీ అవసరమైన ప్రొడక్ట్స్, అవసరం లేని ప్రొడక్ట్స్ అంటే ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైంది. ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైన ప్రొడక్ట్స్. సింపుల్ గా నేను చెప్తా 2 విషయాలు. ఇక్కడ మీరు ఒక డాక్టర్ లాగా ఫీల్ అయితే, మీరు ఒక డాక్టర్ లాగా ఫీల్ అయితే, ఇవి ఓన్లీ ఫర్ పేషెంట్స్. ఈ ఎవరి కోసం? పేషెంట్స్ కోసం మాత్రమే. అదే మీరు ఒక హెల్త్ అడ్వైజర్ లాగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటే, ఇవన్నీ ఎవరికి అంటే ఒక ఫ్యామిలీకి, ఒక కుటుంబానికి. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట అర్థమైందా? మీరు ఒక డాక్టర్ లాగా ఫీల్ అయితే, నేను వెస్టేజ్ లో ఒక డాక్టర్ని కాబట్టి నేను పేషెంట్లనే చూస్తా, పేషెంట్లనే కలుస్తా, పేషెంట్లనే వెతుకుతా అనుకుంటే, ఈ ప్రొడక్ట్స్ ఎవరి కోసం? పేషెంట్ల కోసం. అదే మీరు ఒక హెల్త్ అడ్వైజర్, వెస్టేజ్ లో మీరు ఒక హెల్త్ అడ్వైజర్ అయితే, మీరు ఈ ప్రొడక్ట్స్ ఎవరికి ఇవ్వచ్చు? అందరికీ సజెస్ట్ చేయొచ్చు, అందరికీ అడ్వైజ్ చేయొచ్చు. ఒక ఫ్యామిలీలో, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి 12 years అండ్ అబౌవ్ వాళ్ళందరికీ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే డాక్టర్ లాగా ఫీల్ అయిపోతుంటాం. చాలా మంది డాక్టర్ లాగా ఫీల్ అయిపోయి, పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏ మంచాన పడి ఉన్నారు, మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళు ఏ కర్ర పట్టుకొని తిరుగుతున్నారు. రైట్? ఈ రకంగా మనం చూస్తూ ఉంటాం, లేదా అడుగుతూ ఉంటాం. మీ ఊర్లో మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఉన్నారా? లేకపోతే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఐఎమ్ ద డాక్టర్, నేను డాక్టర్ని కాబట్టి వాళ్ళనే అడుగుతా. వెస్టేజ్ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కూడా మెడిసిన్ కాదు, ఇది సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్. అన్నం ఎవరి కోసం? మంచి ఫుడ్ ఎవరి కోసం? ఫ్రూట్స్ ఎవరి కోసం? ఓన్లీ పేషెంట్ కోసమేనా? చెప్పండి. ఓన్లీ పేషెంట్ కోసమేనా? మంచాన పడిన వాళ్ళ కోసమేనా అంటే కాదు. ఎవరి కోసం? వెస్టేజ్ సప్లిమెంట్ ఫర్ ఆల్, అందరి కోసం. అర్థమవుతుందా? సో ఆ హెల్త్ ఇష్యూ అంటే ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి, అందరికీ అవసరమైన ప్రొడక్ట్స్ ఇవి. ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్, పోషకాహారాలు. అందరికీ కావాలి, అందరికీ చెప్పాలి. డాక్టర్ లాగా, ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా బ్యాగ్ పట్టుకొని, ఇవి పట్టుకొని పేషెంట్లు ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఇల్లు ఇల్లు తిరగొద్దు. అర్థమవుతుందా? సో చాలా మందికి దొరక్కపోవడం, చాలా మందికి కొత్త వాళ్ళు రాకపోవడం రీజన్ ఏంటంటే, ఈ మైండ్ లో ఇది ఒకటి ఉంది, వాళ్ళనే చూస్తారు. అవునా కదా?
చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మీరు ఎలా ఫస్ట్ నేను చెప్పిన వాటి రెండిట్లో మీరు ఎలా ఊహించుకుంటున్నారు చెప్పండి, ఎవరిని చూస్తున్నారు? మంచోళ్ళకి ఎవరైనా చెప్తున్నారు వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి? సప్లిమెంట్స్ నేను చెప్తా ఫస్ట్. నేను ఫస్ట్ చెప్పేది సింపుల్ గా చెప్తా. మన సప్లిమెంట్స్ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడితే ఇంకొక 20 సంవత్సరాలు బ్రతుకుతావు అనుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు నీ ఆయుష్ పెరుగుతుంది అని చెప్తా. నీ ఆయుష్ పెంచుకోవాలంటే మంచి ఆహారం తీసుకో, ఆహారమే ఆయుష్. మంచి ఆహారంలోనే నీ ఆయుష్ ఉంటది, మందుల్లో కాదు, మెడిసిన్స్ లో కాదు అని చెప్తుంటా. అర్థమవుతుందా? సో ఇది ఎవరి కోసం అంటే ఫ్యామిలీ కోసం. గ్లూకోజమైన్ ఎవరి కోసం ఇది? ఎవరికైతే జాయింట్స్ ఉంటాయో వాళ్ళ కోసమే. ఇప్పుడు చెప్పండి, జాయింట్స్ ఎవరికి ఉన్నాయి? మంచాల పడ్డోళ్ళకే ఉన్నాయా, నడిచే వాళ్ళకి కూడా ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి జాయింట్స్? చెప్పాలి. గ్లూకోజమైన్ ఎవరి కోసం? జాయింట్స్, బొక్కలు ఉన్నాయి కదా, కీళ్ళు ఎముకలు బొక్కలు ఉంటాయి కదా, జాయింట్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసమే. మరి వాళ్ళకి ఎవరు వాళ్ళు? మీరా, నేనా, మంచాన పడిన వాళ్ళ, ఎవరు? ఎవరి కోసం ఈ ప్రొడక్ట్ అనేది? ఎవరి కోసం చెప్పండి? అందరి కోసం కదా. ఆలోచించండి మీరే. అండ్ నోని, ఇది ఎవరి కోసం? ఇది కూడా అందరి కోసం. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్. మన సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది, క్యాన్సర్ కారకాలను చంపేస్తుంది, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, చనిపోయిన కణాల ప్లేస్ లో కొత్త కణాలను పుట్టిస్తుంది. అర్థమవుతుందా? మరి ఇది ఎవరికి అవసరం? అందరికీ అవసరం. అండ్ కాల్షియం, ఇది కూడా ఎవరికైతే ఎముకలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా. ఎముకలు ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి. ఎవరికి ఉన్న ఎముకలు? అందరికీ ఉన్నాయి. మరి ఎవరికి చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్ ని? ఎవరికి సజెస్ట్ చేయొచ్చు? చెప్పాగా. డాక్టర్ లాగా ట్రీట్ చేసుకుంటే, డాక్టర్ లాగా మీరు ఊహించుకుంటే మంచాన పడిన వాళ్ళు కాళ్ళు కర్ర పట్టుకొని నడిచేటోళ్ళు పట్టుకుంటారు, చెప్తారు, వాళ్ళకే చెప్తారు. అర్థమవుతుందా? అదే ఒక అడ్వైజర్ లాగా అనుకుంటే మీరు అందరికీ చెప్తారు. ఈవెన్ చెప్తున్నా, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా పాపకి, మా బాబుకి ఇంకా స్టార్ట్ చేయలేదు, మా పాపకి నేను వాడుతున్నా తెలుసా. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కాల్షియం క్యాప్సూల్. అప్పుడు తన ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంటుంది. ఫ్రాక్చర్ అయింది, కింద పడి ఫ్రాక్చర్ అయింది. వాడుతున్నా. దయచేసి పేషెంట్లను చూస్తే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ కారు. ఫ్యామిలీని చూడండి. ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ బాగుండాలి అని మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక కరెక్ట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అర్థమవుతుందా? అండ్ సిఎండి ఎవరి కోసం? ఫ్యామిలీ అందరి కోసం. ఎందుకంటే దీంట్లో 84 మినరల్స్ ఉంటాయి. 84 మినరల్స్ ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. వండర్ఫుల్ ప్రొడక్ట్. ఈ మధ్య కాలంలో నేను ఇద్దరు ముగ్గురికి ఇచ్చిన, అద్భుతమైన రిజల్ట్. బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయి, జాయింట్స్ చాలా ఫ్రీ అయిపోయినాయి. ఇంకొక విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఎసిడిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ బాగా ఫామ్ అవుతా ఉంటుంది, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. ఎందుకంటే మన బాడీని ఆల్కలైన్ చేస్తుంది. అత్యద్భుతమైన ప్రొడక్ట్స్. ఇది ఒక ప్యాక్. అంటే ఏంటి? ఈ వెల్త్ ప్యాక్ 1 లో ఏమేమి ఉంటాయి, ఏమేమి తీసుకోవాలి అంటే మనకొచ్చి ఈ ప్యాక్ లో వచ్చేసి గ్లూకోజమైన్ 3, నోని 2, కాల్షియం 3 అండ్ సిఎండి 2. టోటల్ గా 5,960 రూపీస్ అవుతుంది. 201 అంటే 201.45, 45 PV వస్తుంది. ప్రైస్ పీవీ ఎక్కువ తక్కువే ఉండదు, ఫిక్స్. ఇదే ప్రొడక్ట్, ఇదే పీవీ, ఇదే ప్రైస్, ఫిక్స్. అర్థమవుతుందా? సో మనకి 5,960కి 201 పీవీ ఇస్తుంది. దాంట్లో గ్లూకోజమైన్ 3 అండ్ కాల్షియం 3 అండ్ సిఎండి అండ్ నోని వచ్చేసి రెండు రెండు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వెల్త్ ప్యాక్ 1. ఎవరైతే ఈ ప్యాక్ తీసుకుంటారో వాళ్ళకి 750 రూపీస్ ఇన్సెంటివ్, డైరెక్ట్ గా ఇన్సెంటివ్ వస్తుంది. ఇక్కడ చూపించినట్టు డైరెక్ట్ అకౌంట్ లో పైసా, పైసల్ డబ్బు, మనీ అకౌంట్ లో పడుతుంది. అర్థమవుతుందా? 750 రూపాయలు. ఇదే 200 పీవీ చేస్తే నీ సెల్ఫ్ నీకొచ్చేది కేవలం 180 రూపీస్ మాత్రమే. కానీ ఈ ప్యాక్ తీసుకోవడం ద్వారా ఈ 180 ప్లస్ 750 వస్తుంది. 180 ప్లస్ 750 వస్తుంది. ఎక్కువ తక్కువ? 180 కావాలా? ఆల్మోస్ట్ 900 అండ్ ప్లస్ కావాలా? 930 రూపీస్. అర్థమవుతుందా? సో ఇది ఎలా తీసుకెళ్లాలనేది కూడా నేను చెప్తా. ఇది ఎలా తీసుకెళ్లాలనేది కూడా నేను చెప్తాను క్లియర్ గా.
అండ్ అలాగే వెల్త్ ప్యాక్ 2, దీంట్లో చూసుకున్నట్టయితే మనకి గ్లూకోజమిన్ 3, నోని 3, కాల్షియం 3, CMD 3, ఇది కామన్ ఇంతకుముందు చెప్పినట్టే. సో కానీ ఫ్లాక్సాయిల్ అండ్ గ్యానో పేస్ట్ యాడ్ అయింది. ఫ్లాక్సాయిల్ దేనికోసం? దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అవిసె గింజలతో తయారైంది. ఇదేం చేస్తుంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వుని కరిగిస్తుంది. అర్థమవుతుందా? నిజంగా చెప్తున్నా, ఇది ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్. జెంట్స్ కైనా లేడీస్ కైనా. జెంట్స్ కి అయితేనే ఎక్కువ ఫ్యాట్ బర్న్ చేస్తూ ఉంటది, జాయింట్ పెయిన్స్ తగ్గిస్తూ ఉంటది. లేడీస్ కి అయితే మాత్రం మెన్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, రెగ్యులర్ పీరియడ్స్ అవని వాళ్ళకి రెగ్యులర్ గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సపోర్ట్ అవుతుంది. కాల్షియం ఉంటుంది దీంట్లో, ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో దానివల్ల వాళ్ళకి చాలా నేను ఇచ్చాను, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఫ్లాక్స్ ఆయిల్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. సింపుల్ గా నేను ఒక మాట చెప్తా, నీ గుండెలో ఉన్నవాళ్ళు మంచిగా ఉండాలంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడాలా. గుండె ఉందా అందరికి? ఎడమవైపు ఉందా, కుడి వైపు ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఆ గుండె ఉందా? ఆ గుండె బాగుండాలన్నా, ఆ గుండెలో ఉన్న వాళ్ళు బాగుండాలన్నా ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. జస్ట్ 540 రూపీస్ ఉంటుంది, 45 డేస్ వస్తుంది. టిఫిన్ చేస్తే మనకి పర్ డే 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అవుతుంది. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఒక్కొక్క క్యాప్సూల్ మనకి 5 రూపీస్ కూడా పడదు. పర్ డే 12 రూపీస్, 30 రూపీస్ పెట్టలేమా? 12 నుంచి 15 రూపాయలు పెట్టలేమా మన గుండె కోసం? ఒకసారి ఆలోచించండి. అండ్ గ్యానో పేస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. సో చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది వచ్చేదంటే ఎవరికైతే పళ్ళు పుచ్చిపోయి ఉంటాయో, ఇది ఒక మష్రూమ్ నుంచి తయారు చేసింది అనమాట. మష్రూమ్ ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి ఎవరికైతే పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయో వాళ్ళకి చాలా పెయిన్ ఉంటది. తీపిగా అంటే కొంచెం పెయిన్ వస్తుంటా ఉంటది అంటారు కదా, కొంచెం తీపి తీస్తా ఉంటది అంటారు కదా. సో ఆ రకంగా ఒక లోపల పురుగులు ఉంటా ఉంటాయి. సో అద్భుతమైన ప్రోడక్ట్ అన్నమాట. ఎవరికో కాదు, మా ఇంట్లోనే కవిత మేడంకే. సో చాలా సమస్య ఉండేది, ఇది వాడిన తర్వాత 2 ఇయర్స్, 2 సంవత్సరాలు ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 ఇయర్స్ నుంచి వాడుతుంది, నేను వాడుతున్నా. అర్థమవుతుందా? సో ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్. ఇది కేవలం 8,880. మనం 300 PV చేయాలంటే ఆల్మోస్ట్ 9,000 నుంచి 11,000 అవుతుంది. ఏది? హోమ్ నీడ్స్ కానీ. అర్థమవుతుందా? హోమ్ నీడ్స్ మనం మిక్స్ చేసి తీసుకుంటే ఆల్మోస్ట్ 9,000 to 10,000, 11,000 కూడా అవుతుంది. కానీ ఇక్కడ 8,880 రూపాయలకి మనకు 300 PV ఇస్తున్నాడు. ఈ 300 PV మీరు న్యూ పర్సన్ పర్చేజ్ చేస్తే మీకు 432 రూపాయలు క్యాష్ పడుతుంది. కానీ ఈ ప్యాక్ లో 300 PV చేస్తే ప్లస్ 1200 అంటే ఎంత అవుతుంది? 1,632 రూపీస్ వస్తుంది. మీ అకౌంట్ లో డైరెక్ట్ క్యాష్ పడుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం చేసుకుంటున్నారా? సో 432 రూపాయలు మనకి 300 PV చేస్తే వస్తుంది. కానీ ఈ ప్యాక్ లో 300 PV చేయడం ద్వారా మనకి 1,600 రూపాయల పైన మన అకౌంట్ లో వస్తుంది ఒక ప్యాక్ కి. ఒక ప్యాక్. మరి ఒక ప్యాక్ కే నీకు 1,600 వస్తే, 2 ప్యాకులు చేస్తే, 3 ప్యాకులు చేస్తే, ఒకసారి అలాంటి ప్యాక్స్ ఎన్ని చేస్తే 50,000 వచ్చింది ఆయనకి చెప్పండి. అర్థమవుతుందా? సో మరి ఇవన్నీ అవసరమైన ప్రొడక్ట్సా కాదా అంటే అవసరమైన ప్రొడక్ట్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరమైంది. ఇక్కడ చూడండి, రాజమౌళి ముద్రలాగా ఇక్కడ క్లినికలీ ప్రూవెన్. ఆల్రెడీ ఇవి టెస్ట్ చేసి క్లినికల్ గా ఇది రిజల్ట్ అనేది పర్ఫెక్ట్. నేను ఎప్పుడు చెప్తా, వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. 100% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ముందు వస్తుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది, కానీ 100% రిజల్ట్ అనేది ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా? వెల్త్ ప్యాక్ 1, వెల్త్ ప్యాక్ 2 అంటే డౌట్ ఏం లేదు కదా. రైట్, సింపుల్ థింగ్. ఈ 2 ప్యాక్స్ అన్నమాట. దాంట్లో ఒక్కసారి ఈ ప్రొడక్ట్స్ గురించి ఫాస్ట్ గా వెళ్తాను. ఇక్కడ సో CMD, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. సో ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది, MRI, మినరల్ రీసోర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేశారు. దీంట్లో 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ద గ్రేట్ సాల్ట్ లేక్ అనేది ఒక లేక్, ఒక సరస్సు ఉంటది. ఆ సరస్సు ఇంకోటి ఏంటంటే పేటెంటెడ్. అది ఆ సరస్సులో ఒక చుక్క కూడా వేరే వాళ్ళు తీసుకోవడానికి వీల్లే, మనమే దాన్ని కొనేసినాం. అర్థమవుతుందా? సో ఆ పేటెంటెడ్ రైస్ మనకే ఉంది. ఆ సరస్సులో ఉన్న వాటర్ ని
తీసుకొస్తే ఇది కంప్లీట్ న్యాచురల్ అండ్ ప్యూర్. ఎందుకంటే డెమో చేసినప్పుడు కొంతమంది భయపడతారు, అరే ఇంత జస్ట్ 15 to 20 seconds లో అంత ఎనర్జీ ఎలా వస్తుంది. డెమోలు చూసారా? సిఎండి డెమోస్ చూసారా? చూసారా? సో చూడకపోతే మీ అప్లయన్స్ అడగండి, లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో చాలా మంది అడిగిన వాళ్ళు, సార్ 15-20 seconds లో ఎలా సాధ్యం అవుతుంది, దీంట్లో ఏం కెమికల్స్ లేకపోతే అంత ఎనర్జీ వస్తుందా? సో నిజంగా అద్భుతమైన ప్రొడక్ట్స్. ఎందుకంటే 84 మినరల్స్. సింపుల్ గా చెప్తా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్క మొబైల్లో కరెంట్ ఉంది, ల్యాప్టాప్ లో కరెంట్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ కరెంట్, ఇవన్నీ పవర్ తోటి, కరెంట్ తోటి మనకి వర్క్ చేస్తున్నాయి. మరి ఒక పవర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే, ఒక కరెంటు సప్లై అవ్వాలి అంటే, తయారవ్వాలి అంటే, మనం ఏ వాటర్ తోటి మనకి పవర్ ప్రొడ్యూస్ అవుతుందంటే మినరల్ వాటర్ తోటి. మనం ఏదైతే ఫిల్టర్ వాటర్ ఉంటాయి చూసారా, మన ఇంట్లో ఉండే వాటర్, ఫిల్టర్ వాటర్ కావచ్చు, లేకపోతే బయట నుంచి తెచ్చే 20 లీటర్స్ క్యాన్ కావచ్చు, ఆ వాటి నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ చేయలేము, తయారు చేయలేము. రా వాటర్ ఏదైతే వర్షపు నీళ్లు, ఏదైతే భూమిలోంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మినరల్స్ అనేది మన బాడీ, ఇప్పుడు చూడండి, మనం నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు, ఎలక్ట్రోలైట్స్ ఇస్తారు, సో జ్యూస్ లాగా ఇస్తారు, ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి. అరే నువ్వు 2 రోజులు లేవన్నోడు 2 సెలైన్ బాటిల్ ఎక్కింగానే లేచి కూర్చుంటాడు. అది నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్మరు? దాన్ని అర్థమయ్యేలాగా చెప్పాల, అర్థమయ్యేలాగా డెమో చేసి చూపించాలా. ఫస్ట్ డెమో చేసి చూపించిన తర్వాత వాళ్ళకి చెప్పండి. ముందు చేస్తే భయపడతారు, మైండ్ లో మొత్తం అదే ఉంటది. మైండ్ లో మొత్తం ఎట్లా లిఫ్ట్ చేశారు ఫింగర్స్ తోటి, ఎలా ఒక చిన్న, అదే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు లేదా చిన్న పాప ఎలా వీళ్ళని ఆ బరువును ఆపగలిగిందని చాలా డౌట్లు ఉంటాయి. మీరు ఏం చెప్పినా రిసీవ్ చేసుకోరు, క్లోజ్ అయిపోద్ది వాళ్ళ మైండ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెమోస్ చేయండి. ఫస్ట్ దాన్ని డెమో చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఈ చూపించిన తర్వాత వాళ్ళ మీద ఫిజికల్ గా వాటర్ డెమో చేయండి. అలాగే పిహెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయని డెమో చేయండి. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ చూపించినట్టు చూడండి, సిఎండి అనేది మన గట్ హెల్త్ని, అంటే చూడండి, ఇందాక నేను ఒక మాట చెప్పా. సో ఎసిడిక్ ఉన్న వ్యక్తి, సో ఈ మధ్య కాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే బాడీలో ఉన్న ఎసిడిక్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ సిఎండి. దీని ద్వారా మనకి అందాల్సిన 84 మినరల్స్ అందుతుంది. దీనివల్ల సెల్యులర్, అంటే మన కణాలకి పోషణ అందుతుంది. ఇక్కడ చూడండి, సిఎండి తీసుకున్న తర్వాత కణాలు ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నాయి, సిఎండి ఇవ్వనప్పుడు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూడండి. అర్థమవుతుందా? అలాగే సిఎండి వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ అవుతుంది, స్కిన్ అనేది చిన్న గ్లో ఉంటుంది, హెల్దీగా ఉంటది, డైజెషన్ సిస్టమ్ చాలా బాగా ఉంటది. ఇవన్నీ సిఎండి కుటుంబం మొత్తం వాడవలసింది. జస్ట్ 1 లీటర్ వాటర్ లో 7 డ్రాప్స్ వేసుకోవాలి, 3 లీటర్స్ తాగితే చాలు. డైలీ డైలీ 3 లీటర్స్ తాగితే సరిపోతుంది, అంతకు మించి తాగాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. సో దీంట్లో, సో ఇంతకుముందు చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. సో ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఇందాక చూపించాను కదా, ఇక్కడ చూడండి, కొవ్వు కొలెస్ట్రాల్ ఎట్లా వస్తుందో చూడండి. కొవ్వు అనేది మన బాడీలోకి ఈ విధంగా పేరుకుపోతా ఉంటది, బ్లడ్ క్లాట్ అవుతా ఉంటది. దానివల్ల ఏమవుతుంది, బైపాస్ రోడ్డు లాగా బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 అండ్ ఆల్ఫా లినోలాయిక్ యాసిడ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఈ కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. మన బ్లడ్ లో కావచ్చు, మన నర్వ్స్ లో కావచ్చు, మన హార్ట్ చుట్టూ ఉన్న ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ ని కరిగిస్తుంది. అలాగే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే విటమిన్ ఈ అనేది ఉంటది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. ఇది వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇది చూసుకున్నట్టయితే ఇంకా మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, ఇంతకుముందు చెప్పినట్టు మనకి మెన్సురల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అని చెప్పేసి సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఏది మన ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజల నుంచి తయారు చేసిన ఒక క్యాప్సిల్, ఒక నూనె ఉంటుంది మనకి. పల్లి నూనె, ఆముదం ఎలాగనో, కొబ్బరి నూనె ఎలాగనో, ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇది కెమికల్ కాదు, అవిసె గింజల నుంచి సేకరించిన ఒక నూనె, ఆయిల్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి డైలీ 2 to 3 క్యాప్సిల్స్. ఇంకొక విషయం, మన సప్లిమెంట్స్ ఏది తీసుకున్నా రోజు 4 లీటర్ల పైన వాటర్ తీసుకోవాలి. 4 లీటర్ల పైన వాటర్, 3 to 4, మినిమం 3.
ఎందుకంటే ఈ వాడేటప్పుడు కొంతమందికి మలబద్ధక సమస్య వస్తుంది, హీట్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు వాటర్ సరిగా తీసుకోకపోతే. నేను చెప్పేది డాక్టర్లు కూడా రెగ్యులర్ గా మనం వాటర్ సరిగా తీసుకోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా వరకు. సో ఇది వచ్చేసి నూనె కావచ్చు, కాల్షియం కావచ్చు, ఏది తీసుకున్నా 3 లీటర్స్ కంటే ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. లేకపోతే మీరు చూడండి, ఎక్కువగా ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చిన వాళ్ళకి వేడి చేయడం, వేడి చేసిందంటారు, యూరిన్ yellowish లో వస్తుందంటారు, మంట వస్తుందంటారు, అలాగే మలబద్ధక సమస్య వచ్చిందంటారు ఇది వాడిన దగ్గర నుంచి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల హీట్ జనరేట్ చేస్తుంది లోపల. అర్థమవుతుందా? సో కాబట్టి వాటర్ తీసుకోమని చెప్పండి. అండ్ దాని తర్వాత నోని, దీంట్లో జిరోనైన్ అనే ఒక పదార్థం ఉంటది. సో ఇది వచ్చేసి మనకి సెల్స్ ని, ఒక సెల్స్ లో ఉండే పదార్థం. ఇదేంటంటే సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది, సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. మనకి నోని అంటే ఒక అబ్జర్వేషన్ ఉంది. సో నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఎన్ఓ నో అంటే నో ఆపరేషన్, ఎన్ఐ నీ అంటే నో ఇంజెక్షన్. ఇది వాడటం ద్వారా మనం పెద్ద పెద్ద డిసీజెస్ అనేది రావు. అంటే ఆపరేషన్స్, ఇంజెక్షన్ దాకా వెళ్ళేంత ఉండదు. ఎందుకంటే ఇది మనకి సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది, చనిపోయిన కణాల ప్లేస్ లో కొత్త కణాలని పుట్టిస్తుంది, అండ్ మన మెటబాలిజం ని డెవలప్ చేస్తుంది, జీవక్రియని పెంచిద్ది. దీంట్లో విటమిన్ సి ఉంటది. ఈ విటమిన్ సి కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచిద్ది. ఇంకా ఇది చేసే పని ఏంటంటే మనకి మోక జాయింట్ పెయిన్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం ఒక టెస్ట్ మనీ ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూనె ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగిందంట. అలాగే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ కణాలు ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ కణాలు తగ్గినాయట. అర్థమవుతుందా? అండ్ అలాగే అరికాల మంటలు కానీ, ముఖాల్లో మంటలు కానీ వచ్చిన వాళ్ళకి కూడా నోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్. ఇది కూడా ప్రూవెన్ అన్నమాట, క్లినికల్లీ ప్రూవెన్, సర్టిఫై చేయడం జరిగింది. సో ఇది మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. డోసేజ్ వచ్చేది ఇది మనకి వచ్చేసి, సో డైలీ 1 or 2 క్యాప్సిల్స్ వేసుకోవాలి బిఫోర్ ఫుడ్. ఉదయం కానీ నైట్ కానీ ఒక 30 to 40 minutes ముందు వేసుకోవాలన్నమాట. అలాగే 5 days వేసుకున్న తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 days వేసుకోవాలి. మళ్ళీ 2 రోజులు గ్యాప్, మళ్ళీ 5 days. ఇట్లా ఆల్టర్నేట్ గా 5 days వేసుకోవడం, 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సెల్స్ అనేది చూడండి, మనకి మన సాంప్రదాయంలో, ట్రెడిషన్ లో ఉపవాసం ఉండమని చెప్తారు, ఉపవాసం ఉండమని, ఫాస్టింగ్ ఉండమని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో అప్పుడు మన బాడీ డిటాక్సిఫికేషన్ చేస్తుంది. డిటాక్సిఫై అంటే ఏదైతే చెత్త చెదారం ఉందో ఆ మలినాలు బయటికి వెళ్ళిపోతాయి. సెల్స్ అనేది కూడా కొంచెం రికవర్ అవ్వడానికి, మన బాడీ మజిల్స్, మన బ్రెయిన్, ఇవన్నీ వీటి హెల్త్ కూడా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే నోని కూడా బాడీ అబ్జర్వేషన్ అయ్యా ఇది వర్క్ చేయాలంటే 2 days గ్యాప్ ఇవ్వాలా. అర్థమవుతుందా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరికైతే పొటాషియం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నోని తీసుకోకూడదు. కొంతమందికి పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒకటి గమనించండి. రైట్, ఇది నోని. అండ్ తర్వాత కాల్షియం. సో కాల్షియం ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఎముకలు ఉన్న వాళ్ళకి అని చెప్పాము. ఎముకలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వాడొచ్చు, ఎముకలు గట్టి చేయడానికి. అండ్ బాడీ పెయిన్స్ కానీ, లేకపోతే జాయింట్ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, నడుము నొప్పి కానీ, వీటన్నిటికీ కాల్షియం అనేది వండర్ఫుల్ గా పనిచేస్తుంది. డైలీ 2 క్యాప్సిల్స్ వేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఫోలిక్ అండ్ ఐరన్ తీసుకుంటే, ఫోలిక్ అండ్ ఐరన్ అండ్ కాల్షియం కాంబినేషన్ లో తీసుకుంటే ఇక్కడ 3 hours గ్యాప్ ఇవ్వాలి. కాల్షియం వేసుకున్న తర్వాత 3 hours కన్నా ఫోలిక్ ఐరన్ వేసుకోవాలి, ఫోలిక్ ఐరన్ వేసుకున్నాక 3 hours కైనా కాల్షియం వేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది అవసరం. రైట్. అండ్ గ్లూకోజమైన్, ఇది కూడా ఏంటంటే మనకి ఏదైతే మన బాడీలో కార్టిలైజ్ ఏదైతే ఉందో ఆ కార్టిలైజ్ ని డెవలప్ చేస్తుంది. కార్టిలైజ్ ని డెవలప్ చేయాలి. కార్టిలైజ్ మీన్స్ గుజ్జు, దీన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు. దాన్ని డెవలప్ చేస్తుంది. మన బాడీ ఇలా జాయింట్స్ మూవ్ అవుతుందంటే దీంట్లో లేత కొబ్బరి లాంటి ఒక పదార్థం ఉంటుంది. అది వీక్ అవ్వడం వల్ల, అది కోల్పోవడం వల్ల మనకి ఎక్కువగా ఈ మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతూ ఉంటది. సో అది డెవలప్ చేస్తుంది. అర్థమవుతుందా? సో దాని వల్ల మనకి ఏమవుతుందంటే వండర్ఫుల్ రిజల్ట్ ఇది. ప్రతి ఒక్కళ్ళు, ఇంకోటి ఎవరైతే జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళే వాడాలని రూల్ ఏం లేదు, అందరికీ సజెస్ట్ చేయొచ్చు. చెప్పా కదా, ఎముకలు ఉన్న ప్రతి ఒక్కరికి. ఇది కూడా డైలీ 2 అన్నమాట. ఆఫ్టర్ ఫుడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి గనో టూత్ పేస్ట్. సో ఇది అద్భుతమైన ప్రోడక్ట్. అండ్ మౌత్ చాలా ఫ్రెష్ గా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, అంటే లోపల ఏదైనా క్రిములు ఉన్నా కానీ వాటిని కిల్ చేస్తూ ఉంటది. అండ్ అలాగే ఆ, చాలా అంటే వైట్నింగ్ కూడా, అంటే పళ్ళు తెల్లగా అవ్వటం కూడా జరుగుతూ ఉంటది. అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటది.
చూ చూసినట్టయితే మనకి పళ్ళు పుచ్చిపోయి క్యావిటీ ఏర్పడుతుంది కదా, క్యావిటీస్. ఆ క్యావిటీస్ కూడా తగ్గిస్తూ ఉంటది అనమాట. సో ఇది ఒక మష్రూమ్, అంటే ఒక పుట్టగొడుగు నుంచి తయారు చేసింది. ఇవి మన దగ్గర ఇప్పుడు వెల్త్ ప్యాక్ లో ఉన్న ప్రొడక్ట్స్. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ అవసరమైనవా, అవసరం కానివా, అవసరం లేనివా? చెప్పండి. అవసరం ఉన్నాయా, అవసరం లేనివా? రైట్. ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైంది. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ చిన్నప్పుడు మీ డ్రీమ్ ఉందేమో డాక్టర్ అవ్వాలని, కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత వీఆర్ నాట్ డాక్టర్స్. మనం ఎవరు? హెల్త్ అడ్వైజర్స్. మనం ఎవరు? హెల్త్ అడ్వైజర్స్. సో కాబట్టి హెల్త్ అడ్వైజర్ లాగా ఆలోచించి ప్రతి ఒక్క ఫ్యామిలీకి మన ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి. అరే భయ్, ఒకప్పుడు 120 సంవత్సరాలు బతికేటోళ్ళు 100 సంవత్సరాలకు వచ్చింది, 100 నుంచి 80కి వచ్చింది, 80 నుంచి 60కి వచ్చింది. మా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడితే 60 నుంచి 80కి వెళ్తుందని చెప్పండి. 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలకి ఒక 20 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందని చెప్పండి. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకుంటున్నాం. అప్పట్లో ఎందుకు అంత హెల్దీగా ఉన్నారు? అప్పట్లో ఎందుకు 100 ఇయర్స్ వాళ్ళు బ్రతికారు అంటే, వాళ్ళు తీసుకున్న ఫుడ్ అనేది ఎలాంటి ఫుడ్ అంటే సూపర్ ఫుడ్ తీసుకున్నారు. ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి ఫుడ్ అనేది తీసుకున్నారు. దాని వల్లనే వాళ్ళ ఆయుష్ అనేది అంత ఉంది. మనకి ఇప్పుడు కెమికల్ ఫుడ్ కంప్లీట్లీ. అందుకోసమనే మా వెస్టేజ్ నుంచి మంచి ఫుడ్ అనేది ఇస్తున్నాం. ఇది తీసుకోవడం ద్వారా సో మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి ఆరోగ్యం అనేది ఆయుష్ని పెంచిద్ది అని చెప్పండి. అర్థమవుతుందా? ఈ ఫ్లో అర్థం చేసుకోండి. రికార్డ్ చేసుకుంటారా లేకపోతే నోట్ చేసుకుంటారా, మైండ్ లో రికార్డ్ చేసుకుంటారా చేసుకోండి. మళ్ళీ మళ్ళీ రావు అంటారు కదా, గోల్డెన్ వర్డ్స్ నాట్ రిపీటెడ్ అంటారు. రైట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ ని మీరు సజెస్ట్ చేయండి. మరి ఇక్కడ ఎవరికి ఏమొస్తుంది అంటే, ఒకవేళ మీరు కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్ అయితే న్యూ డిస్ట్రిబ్యూటర్ ఈ రోజే జాయిన్ అయ్యాడు, లేకపోతే 5% లో ఉన్నారు, వాళ్ళు వెల్త్ ప్యాక్ వన్ తీసుకుంటే వెల్త్ ప్యాక్ వన్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేసి పెర్ఫార్మెన్స్ బోనస్ 180, వెల్త్ ప్యాక్ ఇన్సెంటివ్ 750, టోటల్ గా 930 రూపీస్ వస్తుంది. 930 రూపీస్ వెకంట్ లో యాక్చువల్ గా ఇవ్వాల్సింది ఎంత? 180 రూపీస్ మాత్రమే. అదనంగా మనకి 750 ఇస్తుంది మన కంపెనీ. అలాగే అదే 5% లో ఉన్న వ్యక్తి 300 PV చేసినట్లయితే, అంటే వెల్త్ ప్యాక్ టూ తీసుకుంటే ఆయనకు వచ్చేది ఏంటంటే 432 రూపీస్ క్యాష్ వస్తుంది. అండ్ 1000 రూపీస్ ఫాస్ట్ టాగ్ 8% వస్తుంది. ఎవరైతే సింగిల్ మంత్ లో 300 PV చేస్తారో వాళ్ళకి 1000 రూపాయల ప్రొడక్ట్ కంపెనీ గిఫ్ట్ కింద ఇస్తుంది. అర్థమవుతుందా? ఎవరికి? 5% లో కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కి. ఆల్రెడీ 8% ఉండి 12%, 16% ఉన్న వాళ్ళకి కాదు. కొత్తగా వచ్చిన న్యూ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో 5% లో ఉన్న వ్యక్తికి ఒకే నెలలో 300 PV చేస్తే వాళ్ళకి 1000 రూపీస్ ఓచర్ అనేది ఇస్తుంది. అది మనకి యాప్ లో 750 రూపీస్ ఓచర్ అని కనిపిస్తుంది డిపిలో, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో. అర్థమవుతుందా? ఇలా చేసుకోవడం ద్వారా వాళ్ళకి 2632 రూపాయలు వస్తుంది. కానీ యాక్చువల్గా వాళ్ళకి రావాల్సింది ఎంత? 432,000, అంటే 1432 రావాల్సింది. అదనంగా 1200 రూపాయలు ఈ ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? 2632 రూపాయలు వస్తుంది 5% ఉన్న వ్యక్తికి. ఇది బాగా గుర్తు చేయండి వాళ్ళకి. రైట్. అండ్ 8% ఉన్న వాళ్ళకి సేమ్ అదే ఫార్ములా 1038 వస్తుంది. అండ్ వెల్త్ ప్యాక్ ఉన్న వాళ్ళకి 1632 రూపాయలు వస్తుంది. 1632 వస్తుంది. ఒక డౌట్ రావచ్చు, సార్ 5% లో ఉన్న వాళ్ళకి 2600 వచ్చింది, మరి 8% లో ఉన్న వాళ్ళకి ఎందుకు సార్ 1632 వచ్చిందంటే, వీళ్ళు ఆల్రెడీ 8% లో ఉన్నారు కాబట్టి 1000 రూపాయల ప్రొడక్ట్ వచ్చారు రాదు, అందుకని 1000 రూపాయలు తగ్గుతుంది. అర్థమైందా? రైట్. ఇది 8% లో ఉన్న వాళ్ళకి. అండ్ 12% లో ఉన్న వాళ్ళకి ఇలాగే వెల్త్ ప్యాక్ వన్ తీసుకుంటే 1182 వస్తుంది. వెల్త్ ప్యాక్ టూ తీసుకుంటే 1848 రూపాయలు ఇన్సెంటివ్ అనేది అకౌంట్ లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ 16% లో ఉన్న వాళ్ళు వెల్త్ ప్యాక్ వన్ చేస్తే 1326 వస్తుంది. వెల్త్ ప్యాక్ టూ చేస్తే 2064 రూపాయలు అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16%, నేను ఇంత ముందు కూడా చెప్పా, ఒక బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ రావాలంటే మీరు 2001 PV చేయాలి. అంటే ఆల్మోస్ట్ 60,000 ప్లస్ బిజినెస్ చేయాలి, 60,000 రూపాయల వ్యాపారం చేయాలి. కానీ ఇక్కడ మీరు ఒక్క హెల్త్ ప్యాక్, ఒకటే ఒక వెల్త్ ప్యాక్ మీ సెల్ఫ్ ఐడి పైన చేసిన, లేకపోతే పోస్టర్ ఐడి చేసి మీ డౌన్లైన్ ఐడి పైన జరిగిన
మీకు వచ్చేది 1200 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. మీ సెల్ఫ్ అయితేనేమో 2064 వస్తుంది. అండ్ డౌన్ లైన్ దాంట్లో అయితేనేమో తగ్గిద్ది, ఎందుకంటే షేరింగ్ ఉంటుంది కాబట్టి. సింపుల్ గా ఒక వెల్త్ ప్యాక్ తీసుకున్నా, మూడు 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 అవి తీసుకుంటే నీకు 2000 రూపాయలు వస్తుంది ఒక్క సెట్ కి. 2 సెట్లు అయితే 4000, 3 సెట్లు అయితే 6000, 5 సెట్లు అయితే 10,000. ఇలా మీరు మీ ఐడి ఈ ఒక్క నెలే ఉంది ఈ ఆఫర్. ఈ ఒక్క నెలే ఉంది. మనకి ఇచ్చాడు జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు ఇచ్చారు. ఇది లాస్ట్ మంత్. అందుకోసమని నేను చెప్తున్నా, బాగా ఉపయోగించుకోండి. సో సింపుల్ గా చూద్దాం మళ్ళీ ఒకసారి. 5% ఉన్న వాళ్ళకి వెల్త్ ప్యాక్ 2 చేసుకుంటే 2632 వస్తుంది. 8% ఉన్న వాళ్ళకి 1632 వస్తుంది. 12% ఉన్న వాళ్ళకేమో 1848 వస్తుంది. 16% ఉన్న వాళ్ళకేమో 2064 రూపాయలు వస్తుంది ఒక ప్యాక్ చేస్తే. ఇప్పుడు మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని ప్యాకులు చేస్తే ఎంత వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? ఒక ప్యాక్ చేస్తే ఇంత వచ్చినప్పుడు 2 ప్యాకులు చేస్తే ఎంత వస్తుంది, 3 ప్యాక్స్, 3 చేస్తే ఎంత, 4 చేస్తే ఎంత, 5 చేస్తే ఎంత, 6 చేస్తే ఎంత. సార్ నేనే కొనాలని రూల్ ఏం లేదు, తెలివి తేటలు ఉంటుంది అది ఎట్లా అనేది కూడా నేను చెప్తా. సింపుల్ థింగ్. ఇప్పుడు మీకు 5%కి వచ్చే లాభాలు సింపుల్ గా మీరు చేసుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే, సెల్ఫ్ మీరు ఒక వెల్త్ ప్యాక్ తీసుకోండి. సెల్ఫ్ మీరు ఒక వెల్త్ ప్యాక్ తీసుకోండి. టార్గెట్ పెట్టుకోండి. ఎన్ని రోజులు టైం ఉంది మనకి? ఈరోజు 23rd. అంటే 23rd అంటే మనకు ఆల్మోస్ట్ 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30. ఈ నెల 31st. ఈ నెల 31st. ఓకే, 31st. 1 1 2 3 4 5 6 7 8 9 డేస్ ఉంది. 9 డేస్ టైం ఉంది. మీ టార్గెట్ ఏముండాలి అంటే, ఈ నెల మీ చెక్ బాగా రావాలంటే ఫస్ట్ థింగ్ మీరు 300 PV హెల్త్ ప్యాక్ తీసుకోండి. దీని మీద మీకు ఎంత వస్తుంది? 2064 వస్తుంది డైరెక్ట్ గా. ఇందాక మనం చూసాం కదా, 2064 16% లో ఉంటే. లేదు అనుకుంటే 5% ఉన్న వాళ్ళకైనా 2632. ఇది అందుకే చెప్పా, ఇది రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. సెల్ఫ్ మీరు 5% ఉన్న వాళ్ళు చేస్తే 2600 వస్తుంది. 8% అయితే 1632. 12% అయితే 1848. బ్రాంజ్ అంటే 16% అయితే 2064. రైట్. సో దీంట్లో ఒకవేళ మీరు 5%, ఇది కాదు 5% అంటే మనకి ఎంత వస్తుంది? 2632 వస్తుంది. రైట్. మీరు ఒకవేళ వీళ్ళు కూడా ఎవరి సెల్ఫ్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఎవరి సెల్ఫ్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. వీళ్ళందరికీ ఏమొస్తుంది? అందరికీ ఇదే వస్తుంది. అందరికీ ఇదే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారు? 6 7 మెంబర్స్ మీరు, మీతో పాటు ఈ 7ఊరికి ప్రతి ఒక్కరికి ఈ 2600 ఈ నెల బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఎలా పని చేస్తారు చెప్పండి? ఇది ఎవరి సెల్ఫ్ వాళ్ళు చేసుకున్నారండి, ఎవరి సెల్ఫ్ వాళ్ళు ఇప్పించారు. అర్థమవుతుందా? ఒకవేళ మీకే ఆ బెనిఫిట్ రావాలి అంటే ఇప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఒకటేమో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు పోస్టర్ ఐడిలో ఐడి చేసి, పోస్టర్ ఐడిలో ఈ ఏ అనే వ్యక్తికి ఐడి చేస్తే, ఆయన కొనుక్కుంటే మీ అకౌంట్లో 1250 రూపాయలు పడుతుంది. బి అనే వ్యక్తి కొనుక్కుంటే 1250 పడుతుంది. సి అనే వ్యక్తి కొనుక్కున్న 1250 పడుతుంది. అర్థమవుతుందా? పోస్టర్ ఐడి చేసిన వాళ్ళకి. ఆ పోస్టర్ ఐడి ఏంటి అనేది మీ సీనియర్స్ని అడగండి. అర్థమవుతుందా? ఇలా చేసుకుంటే వీణకేమొస్తుంది? ఒకవేళ పోస్టర్ ఐడిలో చేస్తే ఏ అనే వ్యక్తికి 432 క్యాష్ బ్యాక్ వస్తుంది. 1000 రూపాయల ఫాస్ట్ 8% వస్తుంది. 1432 వస్తుంది. నీకెంత వస్తుంది? అది చేసినందుకు గాను ఇక్కడ 1200 రూపాయలు నీకు యాడ్ అవుతుంది. అలా మీరు ఈ 6గురిని పోస్టర్ ఐడి చేస్తే ఎంత వస్తుంది? ఒకసారి క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. 1250 ఇంటూ 6. రామకృష్ణ సార్. సార్ 7,500 సార్. ఏడు వేల ఐదు ఐదు వందలు వందలు ప్లస్ మీకు సెల్ఫ్, సారీ, ఆరుగురా, ఓకే. నీ సెల్ఫ్ 2632. 2632 ఎంత? 10,132. 10,000. 132 సార్. నేను చెప్పింది వచ్చిందా రాలేదా? వచ్చిందా 10,000?
అర్థమవుతుందా? 7,500 కింద ఆరుగురితోటి 1,250 వస్తుంది. పోస్టర్ ఐడిలో చేస్తే అండ్ మీ సెల్ఫ్ 2,632 టోటల్ కలుపుకుంటే 10,000 వచ్చిందా? చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వాలా సార్ సాధ్యం అవుతుందా అంటే మీరు టార్గెట్ పెట్టుకుంటే సాధ్యం అవుతుంది. మీరు ఖచ్చితంగా ముగ్గురిని ఆరుగురిని 9 రోజులు టైం ఉంది. 9 రోజులు టైం ఉంది. ఈ 9 రోజుల్లో ఇది కనుక మీరు చేయగలిగితే పోస్టర్ ఐడిలో చేయగలిగితే మీకు 10,000 రూపాయలు వస్తుంది. డైరెక్ట్ 10,000 రూపాయలు వస్తుంది. రైట్. అలాగే 8% ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. అలాగే 12% ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ వస్తుంది. అలాగే 16% ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళ చెక్ అనేది పెరుగుతుంది. అయితే ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అండ్ అబోవ్ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ టార్గెట్ ఎలా ఉండాలి అంటే ఒక 10 ప్యాకులు ఈ 9 రోజులలో 10 ప్యాక్స్ చేస్తే 10 ప్యాక్స్ చేయగలిగితే వెల్త్ ప్యాక్ 1 10 చేయగలిగితే మీ ఇన్సెంటివ్ 13,260 రూపాయలు ఓన్లీ ఇన్సెంటివ్. అర్థమవుతుందా? 13,260 రూపాయలు. అర్థమవుతుంది. ఇక్కడ ఏం వేసినాం? పెర్ఫార్మెన్స్ బోనస్ ఇన్సెంటివ్ వేసినాం కానీ మనం డైరెక్టర్ బోనస్ వేయాల. ఎందుకంటే 2,000 పీవీ అయింది కదా, 2,000 ఒక పీవీ. ఆ డైరెక్టర్ బోనస్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అదొక 2,500 3,000 వేయండి అంటే 16,000 రూపాయలు చెక్ వస్తుంది. ఒక 10 ప్యాకులు వెల్త్ ప్యాకులు చేయగలిగితే వెల్త్ ప్యాక్ 10 చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఆల్మోస్ట్ 16,000 నుంచి 17,000 వస్తుంది. అలాగే వెల్త్ ప్యాక్ 10 చేస్తే మీ ఇన్కమ్ 20,240 ఇన్సెంటివ్స్. మరి దీంతో మనకి 3,000 పీవీ నుంచి మనకి డైరెక్టర్ బోనస్ ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్ అదనంగా 8,000 నుంచి 9,000 వస్తుంది. ఆల్మోస్ట్ ఇంకో 10,000 వేసుకోండి, 30,000 రూపాయలు చెక్ వస్తుంది. మీరు వెల్త్ ప్యాక్ 10 కనుక చేయగలిగితే ఈ 9 రోజుల్లో మీ చెక్ 28,000 నుంచి 30,000 ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? రైట్. మరి ఇది జరగాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మోర్ హోమ్ మీటింగ్ చేయాలి. హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయాలి. ఈ 9 రోజులు నవరాత్రులు అంటారు కదా, ఇప్పుడు నవరాత్రులు అనుకోండి. ఈ 9 రోజులు మీరు ఎలా పని చేస్తారంటే ఇక లాస్ట్కి మనం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లాస్ట్ వీక్ చదువుతాం చూసారా, అలా అలా పని చేయాల. మోర్ హోమ్ మీటింగ్ చేయాలా, మోర్ ప్లాన్ షోస్ చేయాలా. ప్లాన్ షోలు చేయడం వల్ల కూడా మనకి మనకి ఇది మూవ్ ఆన్ అవుతుంది. అండ్ దాని తర్వాత డెమోస్, ప్రతి మీటింగ్ లో డెమో చేయాలా. కొంతమంది ఓన్లీ ప్లాన్ చెప్పి వస్తారు, ప్రొడక్ట్ గురించి చూపించి వస్తారు కానీ డెమోస్ చేయరు. సీయింగ్ అండ్ బిలీవింగ్, చూసింది నమ్ముతారు. కొంతమంది మాటను నమ్ముతారు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న వాళ్ళకున్న నమ్మకం, ట్రస్ట్. కొంతమంది మాటలకి నమ్మరు, చూస్తేనే నమ్ముతారు, విన్నది కూడా నమ్మరు. సో అక్కడ డెమోస్ అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ ముఖ్యంగా ఈ స్టెప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది హోమ్ ఫ్రాంచైజెస్. అంటే ఎవరైతే ఈ బిజినెస్ లోకి వస్తారో, నేను ఈ బిజినెస్ ని చేయాలనుకుంటున్నా, సీరియస్ గా తీసుకుంటున్నా అని వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్త్ ప్యాక్ 2 తోటి బిజినెస్ స్టార్ట్ చేయించండి. వెల్త్ ప్యాక్ 2 అంటే 300 పీవీ. దీని ద్వారా ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు, తనకు వచ్చే బెనిఫిట్ వస్తుంది. అండ్ దాని ద్వారా మీకు కూడా మీ టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే హోమ్ ఫ్రాంచైజ్ అనేది వెరీ వెరీ చాలా మంది ఉన్నారు. కొంతమంది 5,000 10,000 20,000 30,000 కొనుక్కొని తన దగ్గర పెట్టుకొని టీమ్ కి సపోర్ట్ చేస్తుంటారు, సేల్ చేస్తుంటారు. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఒక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లో చేశారు. సో అక్కడ ఎవరైతే రైట్ పర్సన్ ఉన్నాడో, యాక్టివ్ పర్సన్ ఉన్నాడో, ఫైనాన్షియల్ గా కొంచెం గెటిన్ అవ్వాలా. సో అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి, హోమ్ ప్రాసెసింగ్ చేసుకుంటే ఒక 10,000 రూపాయలతోటి ఈ ప్యాక్ తీసుకుంటే ఈ బెనిఫిట్ నీకు వస్తుంది ఫస్ట్ మంతే. ఇది పోవాలంటే నేను చెప్తాను, నేను హోమ్ మీటింగ్ చేస్తా, హోమ్ మీటింగ్ చేద్దాం, నేను ఇస్తా నీకు టైం, నేను వస్తా అని చెప్పేసి మీరు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయాలా. చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రొడక్ట్ సేల్ అయితే ఒక్కసారి 2 సార్లు రొటేషన్ చేస్తే 3వసారి 4వసారి వాళ్ళే చేసుకుంటారు. ఇంకా త్వరగా క్లిక్ అవ్వాలంటే ఎవరిని పట్టుకోవాలంటే డాక్టర్స్ని పట్టుకోండి, ఎంబీబీఎస్ డాక్టర్స్ని కాదు. అర్థమవుతుందా? మన డాక్టర్స్ ఉంటారు, ఆర్ఎంపీస్ ఉంటారు, మెడికల్ షాప్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 3 డాక్టర్స్ వచ్చారు నాకు. అర్థమవుతుంది. ఒక డాక్టర్ ఫర్ ఫైల్స్ స్పెషలిస్ట్, ఆయన నీము గ్యానోడర్మా అండ్ అలాగే మనకి ఇంకేంటిది టాక్సిక్లీన్ ఈ బాగా మూవ్ చేస్తాడు. ఎక్కువగా నీము గ్యానోడర్మా ఎప్పుడు
ఆలియా నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాడు, ఇక్కడికి వస్తాడు, ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తాడు. రీసెంట్ గా ఐడి ఇచ్చిన, ఎన్ని ఎన్ని రోజులు తిరుగుతున్నా ఆయన అక్కడే ఉంది కొనుక్కోండి, ఫస్ట్ నుంచి నాకు ఐడి వద్దన్నాడు. కానీ సో రీసెంట్ గా ఐడి చేయడం అయిపోయింది. అర్థమవుతుంది. ఒక డాక్టర్, రైట్, ఆ డాక్టర్ ఎలా అంటే మా నాన్నగారు పరిచయం చేశాడు. చూడండి, జస్ట్ జ్వరానికి వెళ్ళిపోతే మా అబ్బాయి దగ్గర కూడా ఇలా ఉంటే మా అబ్బాయి ఇచ్చే మందులే వాడతాను నేనంటే, ఏంటి మీ అబ్బాయిలు ఇచ్చే మందులు అంటే, అప్పుడు నాతో మాట్లాడితే అయిపోయింది. సార్ మీ దగ్గర ఏం ఉంటుందంటే ఏ ట్రీట్మెంట్ చేస్తారంటే చెప్పాడు, మా దగ్గర దానికి ఇవి ఉన్నాయి సార్ అని చెప్పాము, అయిపోయింది. అలా మీరు కూడా డాక్టర్స్ కి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అర్థమవుతుందా? ఉంటారు మంచి మంచి డాక్టర్స్, మాట వినేటోళ్ళు ఉంటారు. మీరు చెప్పే తీరుగా చెప్తే మాట వింటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికైనా డబ్బే కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. కొంతమంది మంచి చూస్తారు, కొంతమంది డబ్బు చూస్తారు. మనీ మంచి ఈ రెండు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి వాళ్ళని మీరు అడ్వైజ్ చేయండి. అర్థమవుతుందా? వాటితో పాటు ఇవి సజెస్ట్ చేయమని చెప్పండి. జాయింట్ పెయిన్స్ కానీ మిగతా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వాటితో పాటు సజెస్ట్ చేయమని చెప్పండి. అలాగే మనకి సీజన్ ఉంది, సీజన్ లో మనకి అగ్రి ఫీల్డ్ కూడా దొరుకుతుంది, దాని ద్వారా కూడా పియూ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ ఉంటే మీరేం చేస్తారు? హెల్త్ ప్రొడక్ట్స్ బిల్ చేసుకొని అగ్రి ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇచ్చేసి హెల్త్ ప్రొడక్ట్స్ మీరు బిల్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి. అట్లా కూడా మనం ప్రొడక్ట్స్ అనేది కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టాక్ ఉంది, మీకు అగ్రి ప్రొడక్ట్స్ కావాలా, నాకేం వెల్త్ ప్యాక్ కావాలా, వెల్త్ ప్యాక్ మీ 300 పీ కొట్టించేసి నా దగ్గర ఉన్న అగ్రి ప్రొడక్ట్స్ నీకు ఇస్తా. అలా కూడా మనము సో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలా చేయడం ద్వారా మనకి ఈ యొక్క వెల్త్ ప్యాక్ ని బాగా ఉపయోగించుకోవచ్చు. ఫోకస్ చేయండి, ఈ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా అవుతుంది. 100% అవుతుందని కనుక మీరు రెగ్యులర్ గా పనిచేస్తే మాత్రం 100% అవుతుంది. అది మీరు సెల్ఫ్ చేయొచ్చు అండ్ పోస్టర్ ఐడిలో చేయొచ్చు. ఆ 1200 మీకు రావాలి అంటే వస్తుంది. లేదు వాళ్ళకే ఇప్పించాలంటే కూడా ఇప్పించవచ్చు. చాయిస్ ఈస్ యువర్స్. చాయిస్ ఈస్ యువర్స్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి. దీని ద్వారా మంచి చెక్స్ తీసుకోండి, తక్కువ పీవీతో ఎక్కువ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వెల్త్ ప్యాక్స్ ని ఉపయోగించుకొని మంచి ఇన్కమ్స్, మంచి చెక్స్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొక విషయం చెప్తా. సో ఈ మూడు మూడు ఏం చేసుకోవాలి సార్? మూడు కాల్షియం, మూడు ఇంతే. కొంతమంది ఉంటారు 3 సెట్లు ఒకేసారి తీసుకోమని చెప్పండి, ఆఫర్ ఉంది. అర్థమవుతుందా? ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ లో మీరు 3 నెలలది ఒకేసారి తీసుకోండి, తీసుకుంటే నీకు ఈ బెనిఫిట్ వస్తుందని వాళ్ళకి చెప్పండి. ఏం బెనిఫిట్ వస్తుంది? సింపుల్ థింగ్. 3 నెలలకి ఏం కావాలి? 3 గ్లూకోజమైన్ కావాలనా? 3 కాల్షియం కావాలనా? ఎస్ఆర్ నో? అలాగే ఇప్పుడు మనం నోని యాడ్ చేస్తున్నాం, సిఎండి కూడా యాడ్ చేస్తున్నాం. ఒకవేళ యాడ్ చేస్తే సిఎండి కూడా 3 యాడ్ చేసినాం అనుకోండి, ఇవి 3 నెలల ప్యాకేజ్, 3 నెలలది. దీని మీద వచ్చే బెనిఫిట్ ఏదైతుందో 2632 నీకు వస్తుంది రా బై, నీకు ఇట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని మీద నీకు ఒక 1600 రూపాయలు నీ అకౌంట్ లో పడుతుంది. నువ్వు పెట్టే ఆ 8800లో 2600 రూపాయలు తగ్గుతుంది అంటే తీసుకుంటాడా తీసుకోడా? 8000 9000 పెట్టడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే కని లేకపోతే స్కానింగ్ కని మందులు కని వాటికని వీటికని ఒక జాయింట్ పెయిన్స్కి వెళ్ళిన వ్యక్తి 2000 నుంచి 3000 రూపాయలు 4000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తున్నాడు. అర్థమవుతుందా? మరి అలాంటి వ్యక్తికి 3 నెలలకి మనం ఈ ప్యాకేజ్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తే తక్కువే. 3 నెలలకి 8800 అంటే తక్కువే. కానీ మనం చెప్పే విధానం ఉంటది. అర్థమవుతుందా? సో అది చెప్పండి, కన్వే చేయండి, అర్థమయ్యేలాగా చెప్పండి. ఇంకో విషయం చెప్తా. వెస్టేజ్ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, కన్విన్స్ చేయకండి. రెండోది, కన్ఫ్యూజ్ చేయకండి. మూడోది, క్లారిటీ ఇవ్వండి. నో కన్ఫ్యూజ్, నో కన్విన్స్, ఓన్లీ క్లారిటీ. ఎందుకు ఈ ప్రొడక్ట్స్ వాడాలి, వాడితే నీకేం వస్తుంది, లాభం ఏంటి అనే క్లారిటీ ఇవ్వండి చాలు. ఏదో పీవీ కోసమో బీవీ కోసమో అప్పటప్పట్లా సేల్ చేస్తే అయిపోతుందని గనక మీరు కన్ఫ్యూజ్ చేసి ఏదో కన్విన్స్ చేసి ఇస్తే నెక్స్ట్ మంత్ పర్చేజ్ చెయ్యరు. క్లారిటీ ఇస్తే నెక్స్ట్ మంత్ కాదు, లైఫ్ లాంగ్ పర్చేజ్ చేస్తారు, లైఫ్ లాంగ్ యూజ్ చేస్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ అందరు కూడా వెల్త్ ప్యాక్ ద్వారా మంచి చెక్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టోటల్ గా